హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గనా ఫుడ్ కోర్ట్. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ స్వీట్ని అయితే 10 నిమిషాల్లో రెడీ చేసి పెట్టేయచ్చు. స్టవ్ ఆన్ చేసి కడాయి నుంచి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత చిన్నించు కొబ్బరి ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించాలి. సో ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించవసరం లేదండి. కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు వేయించితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని అదే నెయ్యిలో 1 కప్పు అటుకులను వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ అటుకులు అనేవి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత మనం 1 కప్పు అటుకులకి 1/2 కప్పు బెల్లం తురుముని వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఉంచాలి. సో 2 మినిట్స్కి మనకి బెల్లం అనేది చూసారు కదా, ఈ విధంగా కరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ మొత్తం మిక్స్చర్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సో ఒక 2 నిమిషాలకి మనకి బెల్లం దగ్గర పడుతుంది కదండి. ఈ అటుకులు అనేవి బెల్లాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఈ టైంలో మనం వేయించి పక్కన పెట్టిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపితే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం అటుకుల్ని నానబెట్టకుండా వేయించి చేయడం వల్ల ఈ స్వీట్ అనేది పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి చాలా క్రిస్పీగా అనిపిస్తుంది. కొద్దిగా మెత్తగా లేకుండా తినేటప్పుడు బాగుంటుందండి వాళ్ళకి. చూసారు కదా, పైన మనకి స్వీట్గా అనిపిస్తుంది, తినేటప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది. సో దీన్ని అయితే మనం ఒక బాక్స్లో పెట్టి 1 వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఈ మిక్చర్ అనేది అంత తొందరగా మెత్తబడదు. సో మీకు ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.